అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన రీసెర్చ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలోని టాపిక్ ఏంటో తెలుసా? చిన్న వ్లాగ్ అండి, ఎక్కువేం కాదనమాట. ఈరోజు మా డైలీ రొటీన్లోని ఏంటి కార్యక్రమాలు అనేవి జరిగేవనేవి మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. అయితే ముందుగా పూజ చూస్తున్నారు కదండి. పూజ అయితే మన మందిరంలో ఇలా చేసుకున్నాం అనమాట. సో రోజు నిత్యం ముగ్గు అయితే ఉంటుంది. చక్కగా మన గార్డెన్లో ఫ్లవర్స్తోని స్వామివారిని అయితే ఇలా అలంకరించుకున్నాం అనమాట. చక్కగా ధూప దీపాలతోని పూజ అయితే చేసేసుకున్నాం మార్నింగే. సో మనం ఏంటంటే ధూపం అనేది వారానికి ఒకసారి అయినా లేదంటే 2 సార్లు అయినా ధూపం అనేది వేసుకోవాలండి. సో ఇలాగా మనం మందిరంలోనే కాదండి, ఇల్లంతా ఒకసారి ఇలాగా ధూపం వేసుకుంటే మంచి వైబ్రేషన్స్ అనేవి వస్తాయి, నెగిటివ్ అనేది పోతుందన్నమాట. అలాగే మంచి సువాసన కలిగే సాంబ్రాన్ని వాడితే మటుకు మనకి ఇల్లంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఆ రోజంతా కూడా మనకి ప్రశాంతంగా ఉంటుందండి. అయితే అన్ని పనులు అయిపోయినాయి, చూస్తున్నారు కదా. చక్కగా ఈరోజైతే వీళ్ళకి హాలిడే, పండగ అయిందనమాట. అందుకే హాలిడే ఇచ్చారు స్కూల్కి. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ చూస్తున్నారు కదండి. ఐస్ క్రీమ్స్ అయితే తింటానన్నారు పిల్లలు. ఎవరికి నచ్చిన ఐస్ క్రీమ్స్ అయితే వాళ్ళు తీసుకున్నారు. చూస్తున్నారు కదా. నేనైతే ఎప్పుడు మ్యాంగో తింటానండి. నా కోసం స్పెషల్గా అతనైతే మనకు తెస్తారనమాట. ఫోన్ చేస్తే సరిపోతుంది అతనికి. అతని పేరు వెంకట్రావు అండి. మాకు ఆశ్రమం దగ్గరలోనే ఉంటారనమాట. ఎప్పుడు ఫోన్ చేసినా సరే వెంటనే పిల్లలకి తెస్తాడనమాట ఐస్ క్రీమ్స్. ముందుగానే చెప్పాలి, ఎందుకంటే 60 నుంచి 70 ఐస్ క్రీమ్ల వరకు కొనాలంటే మరి అతనికి బిజినెస్ అవ్వాలి కదా. మనమే కొనేసుకుంటే అతని బిజినెస్ అంతా దెబ్బతింటుంది. సో మార్నింగే ఫోన్ చేసేస్తాను వీళ్ళు తింటానంటే. ఎందుకంటే పిల్లలతో పాటు మా లెప్సా, లోరా, లక్కీ, ఇంకా లడ్డు, ఇంకా అందరూ తింటారనమాట ఐస్ క్రీమ్స్. పిల్లలతో పాటు మా పెట్స్కి కూడా ఐస్ క్రీమ్స్ ఇవ్వాలి. సో ఇలా అయితే అయ్యిందండి మధ్యాహ్నం కార్యక్రమం అయితే. చూస్తున్నారా, ఎవరికి నచ్చిన ఐస్ క్రీమ్ అయితే వాళ్ళు తీసుకుని తింటున్నారు. ఇంక ఇంట్లోకి అయితే రానివ్వలేదండి, అదంతా కారిపోతుంది, మళ్ళీ ఈగలు అవి వస్తాయి కదా అని చెప్పి రానివ్వలేదు. చెట్ల కింద అయితే కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి బయటే తినిపించాము అనమాట ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా. సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి, పిల్లలు అయితే ఫూల్ మఖానా కర్రీ కావాలని అడిగారు. అయితే మా వర్కర్స్కి అయితే అలాంటి కర్రీస్ చేయడం రాదనమాట. నార్మల్గా వంట అయితే చేస్తారు, అన్ని కర్రీస్ చేస్తారు, కానీ ఇలాంటి స్పెషల్ కర్రీస్ ఏమైనా ఉంటే నేనే చేస్తాను. సో దానికోసం అయితే నేను ఇలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే ఫుల్ మఖాన్ అనేది కొంచెం మనం పాప్ చేసుకుంటే బాగుంటాయి కదా, అందుకని కొంచెం వేయించుతున్నాను అనమాట. చాలా బాగుంటుందండి కర్రీ అనేది ఇలా చేసుకుంటే, సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. సో అయితే కర్రీ కోసం అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదండి. కర్రీ అనేది ఒక 20 మినిట్స్లో మంచిగా మనకి రెస్టారెంట్ స్టైల్లో అయితే మనకు ఒక మంచి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి కర్రీస్ అయితే చేస్తాను. వాళ్ళు అడుగుతారనమాట, ఈ కర్రీ తింటాను, ఆ కర్రీ తింటానని. అప్పుడైతే మటుకు ఇలా కొంచెం స్టైల్గా రెస్టారెంట్ స్టైల్లోనైతే కర్రీస్ ఇలా చేసి పెడతానమాట. ఎందుకంటే బయటికి అస్తమానం మనం తీసుకెళ్ళలేం కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి టేస్ట్ అయితే చూపించాలి. మంచిగా కర్రీ అయితే అయిపోయింది. సో ఇంకా మన కొత్తిమీర అండి, మన గార్డెన్లో కొత్తిమీర అయితే చక్కగా తెంపుకొని కడిగి చక్కగా చాప్ చేసుకొని కర్రీ దించుకునే ముందు మనం ఇలాగా కొత్తిమీర ఇలా వేసుకుంటే లాస్ట్లోని సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. సో కర్రీ అంతా అయిపోయిందండి. కర్రీ అంతా పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ అది క్లీన్ చేసేసుకొని ఇంట్లో సోప్స్ అయిపోయినాయి అనమాట. నేను సీజన్ తగ్గట్టు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి సంబంధించి సోప్ అయితే రెడీ చేసుకుంటాను. ఇంక మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఏంటంటే సోప్స్ అనేది ఇలా తయారు చేసుకుంటున్నాను అనమాట. ఈసారి నేను ఏంటంటే గ్లిజరిన్ తెప్పించుకోలేదండి ఆన్లైన్ నుంచి. చిన్నదే పీస్ ఉండిపోయింది అనమాట. మొన్న రీసెంట్గా చేసినవన్నీ కూడా అయిపోయినాయి. సో ఏంటంటే నేను పియర్ సోప్స్ అయితే తెప్పించి పియర్ సోప్స్తోనే చక్కగా ఈ సోప్స్ అయితే చేసేసుకున్నాను. సో మనకి ఎండాకాలంలో కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో ఈ పియర్ సోప్లోనైతే మనకి చక్కనైన ఫ్రేగ్రెన్స్ అయితే ఉంటుంది కాబట్టి దాంతోనైతే నేను సోప్స్ చేసుకుంటున్నాను. ఎప్పుడైపోతే అప్పుడు ఫ్రెష్గా చేసేస్తాను అనమాట. ముందుగా నేను రెడీగా చేసి పెట్టను. సో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా రెడీ చేసుకుంటాను. సో ప్రస్తుతానికి అయితే రీసెంట్గా చేసినవి కాఫీ పొడి సోప్స్ అయితే ఉండిపోయింది అనమాట ఒకటి. దాంతోపాటు ఇంకో 2 సోప్స్ కూడా యాడ్ చేసేసాను. ఇలా అయితే మనకి చక్కగా 1.5 మంత్ అయితే సోప్ అనేది వస్తుంది అనమాట. అయితే పిల్లలకు కూడా ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి నీమ్ సోప్స్ కూడా చేసుకుంటే చక్కగా ఖాళీ ఉండేటప్పుడు పిల్లలకు కూడా పనికొస్తాయి. అవి వచ్చే వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే నా డే వ్లాగ్ అనేది ఇదనమాట. అయితే నాకు సాయంత్రం ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇక్కడ గాజువాకలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోని 1000 కేజీల పూలతోనైతే పూలార్చన అయిందండి. వివిధ రకాల పూలు అనమాట ఇవన్నీ కూడా 1000 కేజీలు. సో నిజంగా కనుల పండగగా ఉంది కదా, చూడాలనుకుంటే ఎంత ఆనందపడిపోయామో. అన్ని ఫ్లవర్స్ మనం ఒకసారి చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉండదు కదా. సో అయితే మన పిల్లలు అయితే గురుగారితో కలిసి చక్కగా 2 కీర్తనలు అయితే పాడారు. అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని
చక్కనైన ప్రోగ్రామ్ అయితే ఇచ్చామండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. గుడంతా కూడా చాలా బాగుంది. మంచిగా పూల డెకరేషన్ బాగా చేశారనమాట. చాలా బాగుందండి చూడడానికి కూడా. ఇంకా అనేక కార్యక్రమాలు అయితే ఉంటాయి. అన్ని షూట్ చేయలేకపోయాను నేను. కొన్నిగా షూట్ చేసి పెట్టాను అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో అనేది ఇదండి. మీరు చక్కగా చూసి ఎంజాయ్ చేస్తుంటారు. మళ్ళీ వచ్చే వీడియోస్ లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్త లోక సుఖినో భవంతి.